గేమ్ చేంజర్ ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ 186 కోట్ల. అయితే పుష్ప 2 రికార్డ్ అయితే బ్రేక్ చేసినట్టే కదా. ఒకవేళ కన్నా ఈ మూవీ హిట్ టాక్ అందుకునింటే ఈ మూవీ కలెక్షన్ ఏ రేంజ్ లో ఉండేటి తెలుసుకుంటేనే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతున్నాయి. నిజంగానే ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందా? దీని వెనకాల మూవీ టీం గ్యాంబ్లింగ్ ఉందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇండియా వైజ్ గా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం. ఒక్క తెలుగులో 42 కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. తెలుగులో ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడానికి ఓన్లీ వన్ రీజన్ రామ్ చరణ్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన వెయిట్ చేస్తున్న సోలో ఫిల్మ్ ఈ సినిమా. అందుకే ఈ సినిమా ఎలా ఉన్న ఫ్యాన్స్ మాత్రం చాలా మంది అంటే చాలా మంది వెళ్లారు. అందుకే ఒక్క తెలుగులో 42 కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే తమిళ్ లో కూడా 2.1 క్రోడ్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా హిందీ విషయానికి వచ్చినట్టయితే కొంత కలెక్షన్ తగ్గినట్టే అనిపిస్తున్నాయి. ఎందుకంటే కేవలం 7 క్రోడ్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఓన్లీ కన్నడ మలయాళం కలిపి 13 lakhs మాత్రమే కలెక్ట్ చేసింది. భారీ అంచనాల మీద వచ్చిన సినిమా ఇంత డిసప్పాయింట్ చేశారని ఫ్యాన్స్ అయితే కళ్ళ కూడా ఊహించలేదంట. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మూవీ టీం అయితే షాక్ అయిపోయింటారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సినిమాపై కష్టపడిన దానికి ఫలితం ఇలా ఉంటుందని మూవీ టీం కూడా ఊహించుంటారు. ఓవరాల్ గా మూవీ ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్ మాత్రం బాగానే కొట్టిందనిపిస్తుంది. అంతేగాని ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది కాబట్టి ఇంకా అక్కడ కూడా చాలా కలెక్షన్ అయితే కలెక్ట్ చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే స్టార్టింగ్ లో 2-3 రోజులు అయితే బాగా కలెక్షన్ కలెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత అంత హైప్ ఉండదు కాబట్టి కలెక్షన్ తగ్గుతూ వస్తాయి. చూద్దాం ఈ మూవీ లాంగ్ టైమ్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూద్దాం. ఒకసారి మనం అంచనా మీద కొద్దిగా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందంటే నాకు తెలిసినంత వరకు ఈ మూవీ 500 crores కలెక్ట్ చేస్తుంది అనిపిస్తుంది. ఒకవేళ ఈ మూవీ 700 crores కలెక్ట్ చేసిందంటే మూవీ హిట్ టాక్ అందుకున్నట్టే. మూవీ బాగా డిసప్పాయింట్ చేసింది ఓన్లీ సెకండ్ హాఫ్ లోనే. ఎందుకంటే హైగా ఊహించుకున్న సిచ్యువేషన్ ఏ కనపడాల సెకండ్ హాఫ్ లో. ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ ఉన్నప్పటికీ అలాగే ఆ ట్విస్ట్ ని బాగా ఎగ్జిక్యూట్ చేయడం ఎక్కడ ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది. ఈ మూవీ కలెక్షన్ రిలీజ్ అయిన తర్వాత చాలా ట్రోల్ జరుగుతుంది. మీకు పుష్ప 2 కన్నా ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి అని కొంతమంది, అవును పుష్ప 2 కన్నా ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి మా సినిమా కానీ కొంతమంది అయితే చాలా మంది ట్విట్టర్ లో అయితే కొట్టుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ మూవీ డిసప్పాయింట్ చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే సినిమా టీం వాళ్ళు 3-4 సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా తీసిన తర్వాత ఫలితం ఇలా ఉంటే చాలా బాధేస్తుంది కదా. అలాగే రాబోయే 2-3 రోజులు బాగా కలెక్షన్ రావాలని నేనైతే మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. ఎందుకంటే దిల్ రాజు గారు ఈ సినిమా పైన చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉన్నారు. ఆయనకి ఈ సినిమా కలెక్షన్ పెట్టిన డబ్బులైనా వచ్చినట్టయితే మనం అందరం సంతోషించాలి. ఓవరాల్ గా ఇండియా వైజ్ అయితే తెలుగు అండ్ హిందీలో ఎక్కువ కలెక్షన్ కొట్టిందని చెప్పుకోవాలి. సో ఈ కలెక్షన్ పై మీ ఒపీనియన్ ఏంది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిజంగా 186 కోట్లు కొట్టిందనుకున్నారా లేదనుకున్నారా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మన ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఇండియా వీడియో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను.